వీక్స్ బ్యాక్ మీ వీడియోస్ కింద కామెంట్స్ గడ్డానికి పచ్చరంగు వేసుకోవాల్సింది టీడీపీ ప్రవక్త. ఈ 8 months 1 year నుండి వైసీపీ స్పోక్స్ పర్సన్. ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? నేను క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా, అవతల డిసైడ్ చేసుకుంటాడు నాకు ఏ రంగు వేయాలన్నది. జనరల్గా అనలిస్టులకి ముద్ర చాలా తక్కువగా పడుతూ ఉంటుంది. ఎవరిని వదిలేరమ్మా? నాగేశ్వరరావు గారిని వదలలే, తెలకపల్లి రావు గారిని వదలలే, నన్ను వదలలే, ఎవరిని వదిలేరు? చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జనసేన నుండి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ విషయాల్లో మీరు అంటే వీళ్ళు నచ్చట్లేదు అనే విషయాలు చాలా విషయాలు తీశారు. కాపు కమ్మ ఓటు బదిలీ విషయంలో కానీ చాలా విషయాలు మాట్లాడారు. అయితే వీళ్ళిద్దరూ మీకు ఎక్కడ నచ్చలేదు? ఇప్పుడు కే పల్లెటోడు ఉన్నాడు, ఐ కాంట్ టాలరేట్ హిమ్ బికాస్ వై ఈజ్ ఇన్ ద సేమ్ సినారియో. నేను పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా అంటిల్ అండ్ దెన్ హీ ఈజ్ నాట్ బీన్ ప్రూవ్డ్. ఈవెన్ లోకేష్ విషయంలో కూడా నేను చెప్పిన. ఒకప్పుడు వైసీపీని చెడుగుడు ఆడిన మీరు ఇప్పుడు టీడీపీ జనసేనని చెడుగుడు ఆడుతున్నట్లుగా కనిపించింది, చేశారు కూడా. ఈ ప్రాసెస్లో ఛానల్ అధినేతల గురించి మాట్లాడారు. ఎందుకు వాళ్ళ మీద మీకు అంత కోపం వచ్చింది? ఛానల్ అధినేతల మీద. ఛానల్ అధినేతలు ఏది పేర్లు తీసి మాట్లాడేది? మీరు పేరు తీయకపోయినా తమ్నైల్ మీద పేరైతే వచ్చింది. పేరు తీయకపోయినా పౌడర్ డబ్బా అనొచ్చు, ఇంకొక నిక్ నేమ్తో ఏదైనా అనొచ్చు. అయితే చాలామంది మిమ్మల్ని అభివర్ణిస్తూ రోబో సినిమాలో ముందెలా ఉంది రోబో, తర్వాత రెడ్ చిప్ ఎక్కించిన తర్వాత రోబో ఎలా తయారయ్యింది అనేలాగా మీ స్వరం మీ భావం మారిపోయింది అని అంటున్నారు. ఈ స్టేట్మెంట్కి ఏం చెప్తారు? ప్రజాక్షేత్రంలో పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు ఇస్ అ ప్రూవెన్ ట్రాక్ నౌ. యాక్సెప్టెన్స్ ఆఫ్ ద పీపుల్ దగ్గర నేను కాదు. యాక్సెప్టెన్స్ లేనప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఆహ్వానించవచ్చు. ఎందుకంటే 151 సీట్లు మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు. అయితే అమరావతి విషయంలో నేనే గొంతెత్తాను, నేను మాట్లాడినంత ఎవరు మాట్లాడలేదన్నారు కదా. అమరావతి వద్దు అనుకున్న గవర్నమెంట్ పోయింది, ఇప్పుడు అమరావతి డెవలప్ చేసే గవర్నమెంట్ వచ్చింది అనేది అమరావతి ప్రజల వాదన, ఏపీ ప్రజల వాదన. అయితే మీరు హ్యాపీగా ఉన్నారా? స్టేట్ క్యాపిటల్ ఒకసారి డిసైడ్ అయిన తర్వాత నేను దాన్ని కుక్కలు చింపనిస్తారు, అలా పైసాలు చింపుకోవడానికి లేను. ఇప్పటికి కూడా నేను అమరావతికే కన్ఫైన్ ఉన్నాను. అయితే తెలంగాణ విషయానికి వద్దాం. ఏపీ పాలిటిక్స్ కాసేపు పక్కన పెట్టి, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక పరిపాలన ఇదంతా చూస్తున్నారు మీరు, తీరు ఎట్లా ఉంది తెలంగాణ పరిపాలన అన్నదానికన్నా? ఎంతో మందిని చూశారు అనలిస్ట్గా, బోల్డ్ మంది లీడర్లని వాళ్ళ విధానాలని అనలైజ్ చేస్తుంటారు. అయితే ఇంతమంది సీఎంలను చూసిన తర్వాత ఈయన అందరికన్నా బెస్ట్ సీఎం అని అనిపించిందా ఎవరినైనా చూసి? ఒకటి నేను చెప్పగలమ్మా, ఇద్దరు వ్యక్తులు నాకు ఎప్పుడు. కేఎస్ ప్రసాద్ గారు అనలిస్ట్గా ఉంటారా లేదా అధికార ప్రతినిధిగా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళబోతున్నారా? ఇది ప్రజల్లో నుండి కామెంట్లలో నుండి తీసుకున్న క్వశ్చన్.